హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన వీళ్ళందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటూ ఉన్నాం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ప్రియమైన తల్లిదండ్రులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. తల్లిదండ్రులైనటువంటి మనము మన బిడ్డలు పైకి రావాలని, వారు మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని, వారి క్షేమాన్ని అనుభవించాలని, ఆశీర్వాదాన్ని పొందాలని, మనకంటే ఉచ్చస్థితిలో ఉండాలని తల్లిదండ్రులైన వారు కోరుకుంటూ ఉంటారు. మంచిది. అదే సమయంలో పిల్లలు మరి దేవుని వాక్య ప్రకారం స్వభావ సిద్ధంగా మూర్ఖత అనేది పిల్లల్లో పుడుతుంది. అయితే అది శిక్షా దండనతో చేతనే తొలగిపోతుందని వాక్యము సెలవిస్తుంది. అలాగైతే ఎలా శిక్షించాలి? ఇలారా శిక్షించడం ప్రేమతో శిక్షించాలి. అంతేగాని ఒక రకమైనటువంటి మరి కఠినమైన శిక్షలు వారికి విధించకూడదు. అలా విధించడం ద్వారా అవి ఎంతో ప్రమాదకరమైనవిగా ఉంటాయి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మీ పిల్లలకు కోపము రేపే అంతగా శిక్షించకూడదు. అంటే శిక్ష వాడికి అర్థం కావాలి. వారిని కొట్టిన దెబ్బ లేక వాడికి ఇచ్చినటువంటి దండన వాడికి అవగాహన అయినప్పుడు వాడు సత్ప్రవర్తనలోకి రావడానికి అవకాశం. అయితే వాడికి అవగాహన లేనప్పుడు మనం ఎంత శిక్షించినా, ఎంత దండించినా, ఎంత కోప్పడినా వానికి ఉపయోగం లేదు. కాబట్టి పిల్లలకు అవగాహన అయ్యే రీతిలోనే మనము శిక్ష ప్రేమతో దాన్ని వారికి ఇవ్వాలి. తద్వారా వారు మేలు పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచమన్నాడు. మన సొంత డిసిప్లైన్ కంటే ప్రభు యొక్క వాక్యం యొక్క డిసిప్లైన్ చాలు. వాక్యములో ప్రేమతో తల్లిదండ్రులు వారి బిడ్డలను ఎలా పెంచారు, తల్లిదండ్రులు వారి బిడ్డలను ఎలా దేవుళ్ళు ఉంచారు, అవి మనం ఎదిగినప్పుడు బాగుంటుంది. ఈ రోజున దేవుడి దయ వల్ల మనకు అధిక జీతాలు ఉన్నాయి, ఎక్కువైనటువంటి మరి శాలరీస్ మనకు వస్తున్నాయి. డబ్బుతో పిల్లల్ని పెంచడం వల్ల ఉపయోగం లేదు. అందుకే పిల్లల కొరకు తల్లిదండ్రులు ఎక్కువగా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండాలి. ఉద్యోగాల్లో అలసిపోయి, వ్యాపారాల్లో అలసిపోయి, వ్యవసాయంలో అలసిపోయి, నానా రకాల చేతి పనులు అలసిపోయి పిల్లల కొరకు ప్రార్థన చేయకుండా వారికి కావలసిన డబ్బులన్నీ ఇచ్చేస్తూ, వారికి కావలసిన తిండి పెట్టేస్తూ, వారికి కావలసిన బట్టలు ఇస్తూ, వారికి కావలసిన సకల సదుపాయాలు చేసేసి ఆ తర్వాత మా పిల్లలు చెడిపోయారని బాధపడకూడదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. ప్రభు యొక్క శిక్షలో పెంచాలి అంటే దేవుని వాక్యం యొక్క శిక్షణలో వారిని పెంచాలి. అంతేకాదు దేవుని వాక్యము యొక్క బోధలో వారిని పెంచాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ విషయాలు గమనిద్దాం. ఇవి మీకు తెలియనివి కాదు. మీరు ఎరిగిన వారే. బైబిల్ గ్రంథాలు మనం అందరం పట్టు తిరుగుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, మందిరాలకు వెళ్తున్నాం. కానీ ఈ రోజున మనము బైబిల్ని గ్రంథాన్ని అయితే పట్టుకున్నాం, కానీ దానిలో సారాంశాన్ని విడిచిపెట్టాం. అందువల్ల బిడ్డలు నష్టపోతున్నారు. ఇప్పటికే ఎంతోమంది మన బిడ్డలు నష్టపోయారు. ఎంతోమంది మన బిడ్డలు సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోయారు. ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నాయి, ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి, ఎన్నో కుటుంబాలు ఎన్నో రకాలుగా నష్టపోతున్నారు. కాబట్టి ఈ విషయాలు గమనించి ప్రభు తట్టు తిరుగుదాం, ప్రభుపై ఆధారపడదాం. అందుకనే విలాప వాక్యాల్లో వ్రాయబడిన సత్యాలు మీ బిడ్డల కొరకు
రేయి మొదటి జామున లేచి వారి కొరకై నీళ్లు కుమ్మరించినట్లుగా నీవు దేవుని సన్నిధిలో నీ చేతులు ఎత్తి నీ హృదయాన్ని కుమ్మరించమన్నాడు. అలాగే లోపలికి 2:18-19 వచనాల్లో మనం చదువుతున్నాం. ఆవిడ గమనించి ప్రభువుకు అప్పగిద్దాం, ప్రభు పాదాల దగ్గర సాగిలు పెడదాం, తద్వారా ఆశీర్వాదాలు చూద్దాం. ఆశీర్వాదము ప్రభు యొక్క శిక్షలోను, బోధలోను, ప్రార్థనలోనూ ఉన్నది. ఆలోచించుకుందాం. నిర్ణయాలు మనమే. దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవా, నీకు వందనాలు. నీ వాక్కులు ప్రజల మధ్యలో అర్థమైనట్లుగా సహాయించు. బిడ్డలకు, తల్లిదండ్రులకు మధ్య ఉన్న రిలేషన్షిప్ క్రీస్తులో ఎలాంటిదో ఎరిగి అది నీ శిక్షలో, నీ బోధలో పెంచేదిగా ఉండగలరు. తద్వారా వారు క్షేమమును, ఆశీర్వాదమును, అభివృద్ధి పొందగలరు. సహాయం చేయమని వాక్యం అనుగ్రహించు. యేసు క్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చంద్రులారా ఇలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా